ఈ సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఈ కువైటు ఈ దేశాల నుంచి ఇరాన్ని అటాక్ చేసే పరిస్థితి అక్కడ లేదు. అవి కూడా దెబ్బతిన్నాయి ఇప్పటికే ఇరాన్ మిసైల్స్, డ్రోన్ల దాడుల్లో. కాబట్టి ఇప్పుడు యుఎస్ఏకి ఏంటంటే ఒక క్రెడిబుల్ ఇప్పుడు సీ బేస్ కావాలి. కాబట్టి మూవింగ్ ఎయిర్పోర్ట్ అంటారు, అదేంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. కాబట్టి దాని అవసరం వచ్చింది. ఇంకొక 100 సుమారు 90 యుద్ధ విమానాలతో అది ఇప్పుడు ఎక్కడికి వస్తుంది. అది వస్తే రీఎన్ఫోర్స్మెంట్ అవుద్ది, యుఎస్ఏ ఇక్కడ ఇరాన్ని అటాక్ చేయొచ్చు. రెండో కారణం ఏంటంటే ఇంకా ఫోర్స్, నాకు యుద్ధ విరమణ చేసే యోచన నాకు లేదు అంటూ ట్రంప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం. దానివల్ల ఇరాన్ మీద ప్రెజర్ తేవడం, గల్ఫ్ కంట్రీస్ మీద ప్రెజర్ తేవడం, మిగిలిన దేశాల మీద ప్రెజర్ తెచ్చి ఇరాన్ని డిస్కషన్కి ఒప్పించి దాని మీద ఒప్పించేటట్టు ఒత్తిడి తీసుకురావడం. ఈ 2 మెయిన్ అనమాట. మూడవ లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఇంకా నాశనం చేసేయాలి. యుద్ధం జరిగే విరమణ ఎలాగో జరిగిద్ది, యుద్ధం అయ్యే లోపల వీలైనంత వరకు ఇరాన్ ఇంకా మళ్ళీ ఒక పవర్గా ఆ గల్ఫ్ కంట్రీస్ మీద కంట్రోల్ చేసే విధంగా లేకుండా నాశనం చేసేయడం. అందుకని కొత్త అదనపు ఫోర్సెస్ ఇక్కడికి వస్తున్నాయని తెలుస్తుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పక్కన ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే 4వ కారణం, ఒకదాన్ని రక్షించడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అటాక్ చేసి నైట్ అంతా అటాక్ చేస్తే ఇంకోటి పగలు అటాక్ చేస్తుంది. కాబట్టి